గోదావరి జిల్లాల పల్లెటూరి వాతావరణం. ఉదయాన్నే పశువుల అరుపులు, పొలాలకు వెళ్లే రైతులు, పచ్చని ప్రకృతి. ఆ ఊర్లో అందరికీ కోడి కూస్తే తెల్లవారుతుంది. కాని మల్లయ్య ఇంట్లో మాత్రం రోజూ గొడవలతోనే తెల్లవారుతుంది. మల్లయ్యకి 5 ఎకరాల మంచి మాగాణి పొలం ఉంది. ఒకప్పుడు ఎంతో కష్టపడి పనిచేసేవాడు. కాని ఈ మధ్య కల్లు దుకాణం వాడి పాలిట గుడిలా మారిపోయింది. ఉదయం 6 గంటలు సత్యమ్మ అరుగు మీద కూర్చుని ఆయాసపడుతూ దగ్గుతోంది. జానకమ్మ పేడ కళ్ళం చల్లి పెరట్లో అంట్లు తోముతోంది. బయట మంచం మీద మల్లయ్య మత్తు దిగక ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఒరే మల్లిగా, లేవరా సన్నాసి, ఊర్లో రైతులంతా నాగలి పట్టి పొలాలకెళ్ళిపోయారు. నువ్వు ఆ కల్లు సీస తాగితే గాని నిద్ర పట్టదు. మళ్ళీ ఆ కల్లు వాసన వస్తే కాని మెలకువ రాదు. ఇదెక్కడి కర్మరా బాబూ. వదిలేండత్తయ్య, మీరు అరిచి మీ గొంతు నొప్పి తెచ్చుకోవడం తప్ప ఆ మనిషికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. సరిగ్గా అప్పుడే పక్కింటి గోడ మీద నుంచి ఎల్లయ్య భార్య పార్వతమ్మ తొంగి చూసింది. ఏంటే జానకి, పొద్దునే మీ అత్తగారు సుప్రభాతం పాడుతున్నారు? రాత్రి మీ ఆయనగారు బాగా దంచి కొట్టినట్లున్నారుగా. వీధి చివర పడిపోయి ఉంటే మా ఆయన లాక్కొచ్చి మీ అరుగు మీద పడేశాడు. అవునమ్మా జానకమ్మ, బురదలో పడి పందులతో కలిసి దొర్లుతున్నాడు. పైగా నన్ను చూసి, బాబా నా కళ్ళు సీసా ఎక్కడైనా పడిపోయిందా వెతుకు అంటాడు. చిచి, అసలు వీడు మనిషేనా లేక బురద పందా అర్థం కావట్లేదు. పక్కింటి వాళ్ల మాటలు జానకమ్మ గుండెల్లో ఈటల్లా గుచ్చుకున్నాయి. ఒకప్పుడు అందరి ముందు తలెత్తుకుని బతికిన ఆ కుటుంబం ఇప్పుడు పక్కింటి వాళ్లకి ఒక ఉచిత వినోద కార్యక్రమంలా మారిపోయింది. ఏం చేస్తాం అన్నయ్య గారు, మా కర్మ కాలిపోయింది. మీరు ఆయనకు సాయం చేసి తీసుకొచ్చినందుకు దండాలన్నయ్య. మంచం మీద ఉన్న మల్లయ్య ఉలిక్కిపడి లేచాడు. తల బద్దలైపోతున్నట్లుంది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. నరాలు లాగుతున్నాయి. ఎలాగైనా మందు పడకపోతే ప్రాణం పోయేలా ఉంది అనుకుని, ఏంటే జానకి, పొద్దునే ఏడుపు మొహం. నా చొక్కా జేబులో 100 రూపాయలున్నాయి, అవి ఏవి? ఏ 100 రూపాయలండి? నేనేమీ తీయలేదే. మీరే రాత్రి మత్తులు ఎక్కడ పడేశారో, ఎవరికి దానం చేశారో మీకు ఏమైనా గుర్తుందా? నాకే ఎదురు చెబుతావా? నా జేబులో డబ్బులు తీసే ధైర్యం నీకు తప్ప ఈ ఇంట్లో ఇంకెవరికి ఉంది? మర్యాదగా ఇవ్వు, నా ప్రాణం పోతోంది ఇక్కడ. ఒరే తాగుబోతు సన్నాసి, నా కోడలి మీద చెయ్యెత్తవంటే నీ చేతులు నరికేస్తాను. ఇంట్లో గింజలు లేవరా? ఆ 100 రూపాయలతో ఉప్పు పప్పు తేవాలి. ఈరోజు ఆ కళ్ళు తాగకపోతే నీ ప్రాణాలేమైనా గాల్లో కలిసిపోతాయారా? హాయ్, నీకేం తెలిసే మోసల్దానా? నాకు తాగకపోతే చెయ్యి నిలబడదు, బుర్ర పని చేయదు. జానకి, డబ్బులు ఇస్తావా లేదా? చంపేస్తాను. చంపేయండి, నన్ను ఈ రోలుకేసి కొట్టి చంపేయండి. మీ చేతికి మాత్రం డబ్బులిచ్చేదే లేదు. నేను ఆ డబ్బులు బియ్యం కోసం ఉంచాను. భార్య ఎంత మొత్తుకున్నా, తల్లి ఎంత బతిమాలినా ఆ తాగుబోతు మనసు కరగలేదు. మల్లయ్య బలవంతంగా ఇంటి లోపలికి వెళ్లి వంటగదిలోని డబ్బాలన్నీ కింద పడేసి అందులో దాచిన ఆ 100 రూపాయలు తీసుకుని గబగబా బయటికి నడిచాడు. ఒరేయ్, ఆ 100 తీసుకెళ్తే ఈ పూట మాకు గంజి కూడా దొరకదురా, ఆగరా. సాయంత్రం వస్తానుగమ్మా, అప్పుడు 200 తెస్తానులే. ముందు నన్ను బతకనివ్వండి అంటూ రోడ్డు మీద పడ్డాడు. మల్లయ్య ఆ 100 రూపాయలతో నేరుగా ఊరి చివర ఉన్న సారాయి దుకాణానికి వెళ్లాడు. గంట తిరిగేసరికి ఆ డబ్బులు ఖర్చయిపోయాయి. మత్తు ఇంకా ఎక్కలేదు. జేబు ఖాళీ అయింది. మద్యం మనిషితో ఏదైనా చేయిస్తుంది, ఎంతటి నీచమైన అబద్ధమైనా ఆడిస్తుంది. దారిలో వస్తుండగా మల్లయ్యకు పక్క పొలం రైతు పోలయ్య కనిపించాడు. మల్లయ్య వెంటనే ముఖంలో బాధతో నటిస్తూ పోలయ్య దగ్గరికి వెళ్లాడు. అన్నా పోలయ్యన్నా, నా బతుకు నాశనమైపోయిందన్నా. ఏంట్రా మల్లయ్య, ఏమైంది? పొద్దునే అలా ముఖం ఏడ్చినట్టు పెట్టుకున్నావు? ఏం చెప్పమంటావన్నా, ఇంట్లో నా భార్య జానకి రాత్రి నుంచి తీవ్రమైన జ్వరం, వాంతులు, ప్రాణం పోయేలా ఉందన్నా. ఆసుపత్రికి తీసుకెళ్దామంటే జేబులో చిల్లి కావలేదు. నువ్వే ఏదైనా పుణ్యం కట్టుకొని ఒక 100 రూపాయలు అప్పు ఇస్తే పట్నం తీసుకెళ్లి డాక్టర్కు చూపిస్తాను. పోలయ్య అమాయకుడు. మల్లయ్య తాగుబోతు అని తెలిసినా భార్యకు జ్వరమని చెప్పేసరికి జాలిపడ్డాడు. కట్టుకున్న భార్య ప్రాణాల మీద అబద్ధం చెబుతాడా అని నమ్మాడు. అయ్యో పాపం, జానకమ్మ చాలా మంచిదిరా. సరేలే, ఇదిగో నా దగ్గర ప్రస్తుతానికి 50 రూపాయలు ఉన్నాయి. తీసుకెళ్లి వెంటనే డాక్టర్కు చూపించు.
తాగుడికి ఖర్చు పెట్టావంటే ఊరుకోను సుమా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నా. నా భార్య ప్రాణాలు కాపాడావు. అని ఆ డబ్బు తీసుకుని నేరుగా మళ్ళీ కళ్ళు దుకాణానికి వెళ్ళాడు మల్లయ్య. కట్టుకున్న భార్య అనారోగ్యంతో ఉందన్న దారుణమైన అబద్ధమాడి మరీ డబ్బులు సంపాదించుకున్నందుకు వాడికి సిగ్గు అనిపించలేదు సరికదా. తన తెలివికి తానే మురిసిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలు. మల్లయ్య మత్తుగా తూలుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో జానకమ్మ, సత్తెమ్మ కూలి పనులకు వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉంది. మల్లయ్యకు మళ్ళీ సాయంత్రానికి తాగడానికి డబ్బులు కావాలి. ఇంట్లో అంతా వెతికాడు. చిల్లిగవ్వ దొరకలేదు. అరే, సాయంత్రానికి మందుకు డబ్బులు లేవే. ఆ జానకి అంతా ఖాళీ చేసింది. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడే వాడి కళ్ళు వంటగదిలో ఉన్న ఒక పెద్ద ఇత్తడి బిందె మీద పడ్డాయి. అది వాళ్ళ తాతల కాలం నాటిది. ఇంట్లో ఉన్న ఒకే ఒక విలువైన వస్తువు. ఏమాత్రం ఆలోచించకుండా ఆ బిందెని తీసుకుని ఒక గోని సంచిలో వేసుకుని నేరుగా షావుకారు సుబ్బయ్య కొట్టుకు వెళ్ళాడు. ఏంట్రా మల్లయ్య, గాలివాన్లా వచ్చావు? చేతిలో ఆ గోనె సంచి ఏమిటి? ఏదైనా ధాన్యం తెచ్చావా? మల్లయ్య సంచిలో నుంచి ఇత్తడి బిందెను బయటికి తీసి, ధాన్యం కాదు షావుకారు గారు, మా ఇంట్లో ఇత్తడి బిందె. కనీసం 3 కిలోల బరువు ఉంటుంది. ఇది మీ దగ్గర పెట్టుకొని ఒక 500 ఇవ్వండి. ఓహో, భార్య పుస్తల తాడు అయిపోయింది, ఇంట్లో ధాన్యం పోయింది, ఇప్పుడు వస్తువుల మీద పడ్డావా? అరెరే, ఈ తాగు నిన్ను రేపు పొద్దున నిన్ను కట్టుబట్టలతో సహా అమ్మేలా చేసేటట్టుంది. అదంతా నీకెందుకు షావుకారు గారు? ఈ బిందె పాతది, అందుకే అమ్మేస్తున్నాను. ఏది డబ్బులది? 500 కాదురా, దీనికి 100 రూపాయలు ఇస్తాను. నీకు ఇష్టముంటే 100 తీసుకుని వెళ్ళు, లేదంటే బిందె తీసుకుని వెళ్ళు. మల్లయ్యకి ఆ బిందె విలువ తెలుసు. కాని ఆ క్షణంలో వాడి కళ్ల ముందు కళ్ళు సీసా మాత్రమే కనిపిస్తోంది. వివేకం నశించిన మనిషి ఒక క్షణికానందం కోసం జీవితాంతం ఉపయోగపడే ఇంటి వస్తువును కేవలం 100 రూపాయలకే షావుకారి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. రాత్రి మల్లయ్య పీకల దాకా తాగి తూలుకుంటూ పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చాడు. అప్పటికే జానకమ్మ, సత్తమ్మ బిందె లేకపోవడం చూసి ఆకలితో, కోపంతో, కన్నీళ్లతో రగిలిపోతూ అరుగు మీద కూర్చుని ఉన్నారు. ఏంటే జానకి, అలా దెయ్యంలో చూస్తున్నావు? పోయి కాసిని వేడి నీళ్లు పెట్టో, స్నానం చేయాలి. వేడి నీళ్లు పెట్టడానికి ఇంట్లో బిందె ఎక్కడుందండి? మీ తాగే కక్కుర్తి కోసం ఇంట్లో నీళ్లు తాగే బిందెను కూడా అమ్మేశారా? మీరసలు మనిషేనా? రేపు పొద్దున్న నేను వీధి కుళాయి దగ్గరికి వెళ్ళి దోసిలితో నీళ్లు తెచ్చుకోవాలా? ఓసియావా, ఆ పాత బిందె కోసమా ఇంత గొడవ? రేపు నేను పొలం అమ్మి నీకు ఏకంగా 2 బిందెలు కొనిస్తానే. అయినా మొగుడు అడిగాక వస్తువులు ఇస్తేనేవి, ఆస్తులు ఇస్తేనేవి. ఎదురు చెబుతావు నాకు? ఒరే, నీ బుద్ధి ఆ కల్లుకొండలో కలిసిపోయిందారా? భార్య పుస్తెల తాడు అమ్మేవాడు, ఇంటి వస్తువులు అమ్మేవాడు ఒక మగాడేనారా? సిగ్గనిపించట్లేదా నీకు? మొసలిదానా, నోర్మొయ్. నా ఇల్లు నా ఇష్టం. ఏంటే జానకి, నేను తాగితే నీకంత మంటగా ఉందా? మల్లయ్య కళ్ళు ఎర్రజేసి జానకమ్మను కొట్టడానికి చెయ్యెత్తాడు. సరిగ్గా అప్పుడే పక్కింటి గోడ మీద నుంచి ఎల్లయ్య, పార్వతమ్మ తొంగి చూశారు. ఏంటి జానకమ్మ, ఇవాళ రాత్రికి మీ ఇంట్లో సినిమా మొదలైనట్లుంది. మొన్న అత్తగారి కంచం అమ్మాడు, ఇవాళ నీళ్ల బిందె అమ్మాడా? ఏంటో నీ మొగుడు తెగ కష్టపడిపోతున్నాడు. వదిలే పార్వతి, రేపు ఆ మల్లిగాడు తాగడానికి డబ్బులు లేక ఆ పెంకుటింటి కప్పు కూడా పీకి అమ్మేస్తాడు. ఒరే మల్లయ్య, ఇంకేమైనా వస్తువులుంటే నాకే అమ్మురా, కళ్ళు సీసా నేను కొనిస్తాను. పక్కింటి వాళ్ల మాటలు వింటుంటే జానకమ్మకి ప్రాణం పోయినట్లయింది. తన భర్త తాగుబోతు కావడం వల్ల తన కుటుంబం పక్కింటి వాళ్లకి ఒక చౌకబారు వినోదంగా మారిపోయింది. అవమానంతో జానకమ్మ రక్తం మరిగిపోయింది. ఆ రాత్రికి ఏడుస్తూనే ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. మరుసటి రోజు ఉదయం మల్లయ్యకి మత్తు దిగలేదు. ఇంకా అరుగు మీదే పడి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. జానకమ్మ ముఖం కడుక్కొని నిశ్చయార్థంతో లోపలికి వెళ్లి తన బట్టలన్నీ ఒక పాత సంచిలో సర్దుకోవడం మొదలుపెట్టింది. ఏంటి జానకి, ఏంటి బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావా తల్లి? అవునత్తయ్య, నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఈ తాగుబోతు రాక్షసుడితో బతికే కంటే ఏ పట్నంలోనే వెళ్ళి అంట్లు తోముకుని బతుకుతాను. నిన్న 100 రూపాయలు గుంజుకెళ్ళాడు, తర్వాత బిందె అమ్మేశాడు. రేపు నన్ను కూడా సంతలో నిలబెట్టి అమ్మేస్తాడత్తయ్య. నా మాన ప్రాణాలకు ఇక్కడ రక్షణ లేదత్తయ్య. అన్యాయమైపోతావే తల్లి. మొగుడిని వదిలేసి వెళ్ళిపోతే ఈ సమాజం నిన్ను బతకనివ్వదు.
సమాజం ఏమనుకుంటే నాకేంటత్తయ్య? మొగుడు తాగి రోడ్డున పడితే భార్యని చూసి పక్కింటోళ్ళు వెకిలి నవ్వులు నవ్వుతుంటే ఈ సమాజం వచ్చి నా కన్నీళ్లు తుడిచిందా? నాకు ఈ నరకం ఇక వద్దు. కావాలంటే మీరు నాతో వచ్చేయండి అత్తయ్య. నేను కూడా నీతో వచ్చేస్తానే తల్లి. జానకమ్మ, సత్తెమ్మ ఇద్దరూ సంచులు తీసుకుని ఏడుస్తూ గుమ్మం దిగారు. కట్టుకున్న భార్య, కన్నతల్లి ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోతున్నా ఆ మలయ్యకి మాత్రం కళ్ళు మత్తు వల్ల ఏమీ తెలియకుండా ముద్దులా నిద్రపోతున్నాడు. జానకమ్మ, సత్తెమ్మ వీధిలోకి రాగానే సరిగ్గా ఎదురుగా పక్క పొలం పోలయ్య ఎదురయ్యాడు. ఆ పక్కనే ఊరి ప్రెసిడెంట్ గారు నడుచుకుంటూ వస్తున్నారు. ఏమా జానకమ్మ, సంచులు పట్టుకుని ఉన్నావు? నిన్న నీకు తీవ్రమైన జ్వరం, ప్రాణం పోయేలా ఉందని మీ ఆయన నా దగ్గర ఏడ్చి 50 రూపాయలు తీసుకెళ్లాడు. జ్వరం తగ్గిందమ్మా? పోలయ్య మాటలు వినగానే జానకమ్మకు, సత్తమ్మకు బుర్ర తగిలినంత పనైంది. జానకమ్మ ఏడుపు, పోలయ్య మాటలు విన్న ఊరి ప్రెసిడెంట్ గారు అక్కడికి వచ్చారు. ప్రెసిడెంట్ గారు ఊరికి పెద్ద దిక్కు, ధర్మం తెలిసిన మనిషి. ఒరే మల్లగా, రారా సన్నాసి! ప్రెసిడెంట్ గారి గంభీరమైన గొంతు వినగానే మల్లయ్య ఉలిక్కిపడి లేచాడు. భయంతో వణుకుతూ చేతులు కట్టుకుని వచ్చాడు. అక్కడ ఊరి జనమంతా గుమికూడారు. పక్కింటి ఎల్లయ్య, పార్వతమ్మ, షావుకారు, సుబ్బయ్య కూడా వచ్చారు. అయ్యా ప్రెసిడెంట్ గారు! ఒరే నీచుడా, మనిషివారా నువ్వు? లేక బురదలో పొర్లే పశువునువా? మద్యం కోసం కట్టుకున్న భార్య చావు బతుకుల్లో ఉందంటూ దారుణమైన అబద్ధాలు చెబుతావా? తాగడానికి ఇంట్లో వస్తువులు అమ్ముకుంటావా? ఈరోజు నీ భార్య, కన్న తల్లి నిన్ను అసహించుకుని ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు, తెలుసారా నీకు? మల్లయ్య ఒక్కసారిగా జానకమ్మ, తల్లి సత్తమ్మ వైపు చూశాడు. వాళ్ల చేతుల్లో సంచులు ఉన్నాయి. చూడు మల్లయ్య, సమాజంలో గౌరవం అంటే డబ్బులు కాదురా, పక్కవాళ్లు మనల్ని చూసి నవ్వుకోకుండా బతకడం. ఈరోజు నీ పక్కింటి వాళ్ళు నిన్ను చూసి వెటకారంగా నవ్వుతున్నారు. నీ భార్య తలదించుకుని ఏడుస్తోంది. కన్న తల్లి నిన్ను చచ్చినవాడి కింద లెక్కేస్తుంది. మద్యం నీకు కిక్కు ఇవ్వలేదురా. నీ వివేకాన్ని, నీ సిగ్గును, నీ మాన ప్రాణాలను లాగేసుకుంది. నీలాంటోడు ఉరివేసుకొని చావడం మంచిది. ప్రెసిడెంట్ గారి మాటలు మల్లయ్య గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. తన కోసం కన్నీళ్లు పెట్టుకునే భార్య, తనను కన్నతల్లి శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోతున్నారన్న నిజం వాడి కళ్ళు మత్తును ఒక్కసారిగా దించేసింది. తనలో చచ్చిపోయిన మనిషి ఒక్కసారిగా నిద్రలేచాడు. పక్కింటి వాళ్ల నవ్వులు వాడి చెవులో ప్రతిధ్వనించాయి. తాను ఎంతగా దిగజారిపోయాడో వాడికి అర్థమైంది. మల్లయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి జానకమ్మ, సత్తమ్మ కాళ్ల మీద పడిపోయాడు. నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించమ్మా. నా బుర్ర ఆ కళ్ళు మత్తులో చచ్చిపోయింది. తాగకపోతే చచ్చిపోతానేమో అన్న భయంతో మీ ప్రాణాల మీదకి అబద్ధాలు చెప్పాను. నన్ను అనాథను చేసి వెళ్ళిపోకండి. మీరు లేకుంటే నేను బతకలేను. మిమ్మల్ని ఎలా నమ్మాలండి? మళ్ళీ సాయంత్రానికి మీకు మత్తు కావాలి. మళ్ళీ మా మీద దాడులు, అబద్ధాలు. అందరూ వినండయ్యా. ప్రెసిడెంట్ గారు, నా భార్య సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక నా జీవితంలో కళ్ళు చుక్క గొంతులో పోసుకోను. నన్ను ఒక్కసారి నమ్మండి జానకి. మల్లయ్య కళ్లల్లోని నిజాయితీని, పశ్చాత్తాపాన్ని చూసి జానకమ్మ మనసు కరిగింది. చూశారు కదా ఊరి ప్రజలారా, మద్యం అనేది ఒక ద్రవం కాదు, అది ఒక రాక్షసి. అది మనిషి జేబులో డబ్బులనే కాదు, బుర్రలోని వివేకాన్ని, గుండెల్లోని ప్రేమని, సమాజంలోని గౌరవాన్ని శాశ్వతంగా హరిస్తుంది. మల్లయ్యకు కనువిప్పు కలిగింది. రేపటి నుంచి అతను ఒక కొత్త మనిషి. కానీ ఏ కుటుంబంలోనూ ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదంటే కేవలం మల్లయ్య ఒక్కడు మారితే సరిపోదు. మన ఊర్లో ఉన్న ఆ కల్లుపాకలు, సారాయి దుకాణాలు కూడా వెంటనే తీసేయాలి. ఈ రోజే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మన ఊరి పొలిమేరల్లో ఇకపై మద్యం అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుందాం. ఈ వ్యసనానికి మన ఊర్లో చోటు లేదు. ఆ రోజు తర్వాత మల్లయ్య మళ్లీ కళ్ళు దుకాణం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రెసిడెంట్ గారి నిర్ణయంతో అసలు ఊర్లో కళ్ళు దుకాణాలే లేకుండా పోయాయి. మల్లయ్య పగలు రాత్రి కష్టపడి తన పొలంలో వ్యవసాయం చేశాడు. తన భార్యను మహారాణిలా చూసుకున్నాడు. కథలోని నీతి: మద్యపానం మనిషిలోని నైతిక విలువలను పూర్తిగా నాశనం చేస్తాయి. క్షణికమైన మత్తు కోసం బానిసగా మారితే సమాజంలో గౌరవం కోల్పోవడమే కాకుండా మనల్ని నమ్ముకున్న కుటుంబం ఊరి ముందు నవ్వులు పాలవుతుంది. వ్యసనాలకు దూరంగా ఉందాం. మన గ్రామాలను కాపాడుకుందాం.